హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 35. రాజు సిద్ధార్థ్ కోపం చూసి కేర్ చేయకుండా అడుగు వేయబోయిన సిద్ధార్థ్ కళ్ళల్లో శశి కోసం తను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పడానికి గుర్తుగా కనిపిస్తున్న ఇంటెన్సీ ఆఫ్ లవ్ ని చూస్తూ తెలియకుండానే శశి వైపుకు పడే అడుగులైతే ఆగిపోయాయి రాజు నుండి. లక్కీ శశిని చూసి శశి అని పిలవడంతో జరిగిన ఇన్సిడెంట్ నుండి పూర్తిగా స్పృహలోకి వచ్చిన రాజు తన వైపే చాలా చాలా సీరియస్ గా చూస్తున్న సిద్ధార్థని చూసి శశి మాటలు వింటూ అక్కడే ఉండలేక బయటికి వెళ్ళిపోయి సిట్టింగ్ ఏరియాలో కూర్చున్నాడు. శశి లక్కీ వైపుకి వెళ్ళి ప్రేమగా దగ్గరికి తీసుకుని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. అప్పటి వరకు స్మైల్ ఫేస్ తో ఉన్న లక్కీ ఫేస్ ని ఒక్కసారిగా అలకగా మార్చేస్తూ, నువ్వు నాకు ఎప్పుడు వస్తానని చెప్పావు, ఎప్పుడు వచ్చావు అని అన్నాడు లక్కీ కోపం వచ్చినట్లుగా. సారీ నానా, నాకు రావటం కుదరలేదు. నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది. అయినా సరే నీ కోసం తొందరగా ఎగ్జామ్ రాసేసి నీ కోసం వచ్చేసాను అని అంది. లక్కీ అవునా అని మళ్ళీ సిద్ధార్థ్ వైపుకు తిరిగి హాయ్ హీరో అని అన్నాడు. సిద్ధార్థ్ వైపుకు తిరిగి ఎలాంటి కనెక్షన్ లేకుండానే వాడు శశి మీద చూపిస్తున్న ఫీలింగ్స్ ని చూసి, నువ్వు చాలా లక్కీరా లక్కీ, ఎలాంటి ఇగ్నోరెన్స్ లేకుండా ఫాస్ట్ అండ్ క్విక్ గా నా ఏంజిల్ లవ్ అయితే హోల్డ్ చేస్తున్నావని అనుకుంటూ ఫీలింగ్ బెటర్ అని అన్నాడు క్వశ్చన్ లోనే ప్రేమను చూపిస్తూ. లక్కీ ఓకే అన్నట్టు స్మైల్ చేసి, శశి నువ్వు నాతో పాటు ఉండిపో, ఇక నుండి నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అని అన్నాడు. ఎప్పుడు శశిని తనతోనే ఉంచుకోవాలి అన్న రీజన్ తో పెద్దగా ఆలోచిస్తూ శశి ఆ మాటకి స్మైల్ ఇస్తే సిద్ధార్థ్ మాత్రం షీఈస్ మై గర్ల్, తను నాతోనే ఎప్పటికీ ఉంటుంది అన్నాడు యాటిట్యూడ్ గా. లక్కీ సిద్ధార్థ్ కోపంగా చూస్తూ నో, షీఈస్ మై శశి, ఐఎమ్ లవ్వింగ్ హర్ అని అన్నాడు లక్కీ. లక్కీ మాటలకి సిద్ధార్థ్కి కోపంతో పాటు నువ్వు వచ్చిన దాన్ని చూపించకుండా బట్ యువర్ శశి మై ఏంజిల్, సీ ఓన్లీ లవ్స్ మీ అని అన్నాడు కోపంగా. లక్కీ ఆ మాటకి బిక్కమొహం వేసి వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వైపే చూస్తున్న శశిని చూస్తూ వై యూ లవింగ్ హిమ్, ఐఎమ్ ఆల్సో లవింగ్ యూ అన్నాడు ఆల్మోస్ట్ క్రయింగ్ వాయిస్ తో. శశి వాడి ఏడుపు మొహం చూసి నో నానా, నేను నిన్ను కూడా ఇష్టపడుతున్నాను, అందుకే కదా నీ కోసం వచ్చాను అని అంది. లక్కీ ఆ మాటకి ఫేస్ ని వెంటనే మార్చేస్తూ సిద్ధార్థ్ వైపుకు మళ్ళీ చూస్తూ యాటిట్యూడ్ గా షీజ్ లైక్స్ మీ ఆల్సో అన్నాడు. ఆ మాటకి సిద్ధార్థ్ ఏదో అనబోతూ ఉంటే లక్కీ ఫీల్ అవుతున్నాడు అని లీవ్ హిమ్ అన్నట్టు కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తూ చూసింది. సిద్ధార్థ్ కూడా లక్కీ ఫేస్ లో ఆ స్మైల్ చెరగటం ఇష్టం లేక సైలెంట్ గా కాసేపు అక్కడే ఉండటంతో తన ముందు లక్కీ శశిని కిస్ చేస్తూ చేసే ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్ చూడలేక రే నువ్వు తనకి దూరంగా ఉండి మాట్లాడు అని లక్కీని సరిగ్గా కూర్చోబెట్టగానే వాడు మళ్ళీ కావాలని శశిని కిస్ చేయటం చూసి వాడి వైపుకు కోపంగా చూస్తూ నువ్వు సరిగ్గా కూర్చోలేదంటే నేను ఇప్పుడే తనని నాతో తీసుకెళ్లిపోతాను అని వార్నింగ్ టోన్ లో చెప్పడంతో లక్కీ సిద్ధు సీరియస్ ఫేస్ ని చూసి నిజంగానే శశిని తీసుకెళ్తాడు అని నార్మల్ గా కూర్చోవడంతో సిద్ధార్థ్ దట్స్ బెటర్ అంటూ తనలోని పొజిషనల్ యాంగిల్ ని శశి ముందు సక్సెస్ఫుల్ గా చూపించి బయటకు వచ్చాడు. సిద్ధార్థ్ లో చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని చూస్తున్న శశి పెదవుల మీదకి చిన్న స్మైల్ చేరడంతో ప్రశాంతంగా లక్కీ దగ్గర కూర్చుంది. అప్పటి వరకు సూపర్ కూల్ గా ఉన్న సిద్ధార్థ్ ఫేసు అడుగు బయట పెట్టడంతో కోపంగా మారిపోయింది. తన ఎదురుగా చైర్లో కూర్చున్న రాజ్ని కేర్ చేయకుండా సైలెంట్ గా రాజ్ కి 2 చైర్స్ అవతల కూర్చున్నాడు. కాసేపు అలానే ఉన్న సిద్ధార్థ్ సైడ్ నుండి ఇంతకు ముందు నుండి ఆలోచించడం స్టార్ట్ చేసిన రాజ్ కనీసం సిద్ధార్థ్ వైపుకు చూడకుండా షీ డస్ నాట్ బిలాంగ్స్ టు యువర్ ఎక్స్ట్రీమ్ లవ్ సిద్ధు, షీ ఈజ్ అన్ఫిట్ ఫర్ యువర్ లవ్ అని అన్నాడు రాజ్ ఎటో చూస్తూ. నార్మల్ గా మొబైల్ స్క్రోల్ చేస్తున్న సిద్ధార్థ్ కి రాజ్ మాటలు తనలో దాచలేనంత ఆవేశాన్ని తెప్పించాయి. కానీ అదంతా తన భార్య మీద ప్రేమతో రాజ్ ఇంకా శశి మీద ఒకలాంటి వెల్యూషన్ లోనే ఉండిపోయాడు అన్న రీజన్ తో చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎస్ యువర్ రైట్, షీఈస్ నాట్ అన్ఫిట్ ఫర్ మై లవ్ అని ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి షీఈస్ ఫిట్ ఫర్ ఆల్ ది యూనివర్సిటీ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ అని అన్నాడు. ఆ మాటకి రాజ్ సిద్ధార్థ్ వైపుకి ఒకసారి చూసి కోపంగా నువ్వు తనని ఎంత అలా ప్రేమించినా నేను ఏ రకంగా అయినా తన హ్యాపీనెస్ ని స్పాయిల్ చేస్తాను సిద్ధార్థ్ అని అన్నాడు కటువుగా. తన హ్యాపీనెస్ నేను రాజ్ నన్ను మాత్రమే తన హ్యాపీనెస్ గా మార్చుకుంటుంది.
తనకి నాతో ఉంటే చాలు, ఈ ప్రపంచంతో తనకి అవసరమే లేదు. ఈ ప్రపంచంలో ఉన్న సంతోషాలు తనకి అవసరం లేదు. షీ వాంట్స్ ఓన్లీ లవ్ ఫర్ మీ. షీ వీల్ హార్ట్ వరల్డ్ విత్ మీ ఓన్లీ. అండ్ నా లవ్ని తన వరకు చేరకుండా ఆపడం మీ వల్ల కాదు. నిజానికి నా వల్ల కూడా కాదు. షీఈస్ నాట్ ఓన్లీ మై వరల్డ్, షీఈస్ మై లైఫ్ అని అన్నాడు కోపంతో కూడిన యాటిట్యూడ్ స్మైల్ ఇస్తూ. సిద్ధార్థ్ మాటకి రాజు ఏదో మాట్లాడబోయినా రాజ్కి కొద్దిగా ఓపెన్ చేసిన డోర్ నుండి శశి లక్కీ స్మైల్ వినిపించడంతో అప్రయత్నంగానే ఇద్దరు చూపులు అటువైపుకు నిలిచాయి. ఒక్కసారిగా లక్కీ ఏదో చెప్తే వాడిని ముద్దాడుతూ స్మైల్ చేస్తూ ఉన్న శశి తన దగ్గర మొండుతనాన్ని వదిలి నవ్వుతున్న లక్కీని చూస్తున్న రాజ్కి లక్కీ స్మైల్లో ఉన్న ప్యూరిటీని శశి స్మైల్లో కూడా కనిపిస్తూ ఉంటే మనసు ఆ ప్యూరిటీని నమ్మకుండా ఉంటే మైండ్ అది నిజమే అని చెప్తూ ఉంటే ఒక్క క్షణం అలాంటి సందిగ్ధంలో ఉండిపోయాడు. ఇంతలో నీకు మా మమ్మీని చూపిస్తాను అంటూ తన కోసం ఉన్న ఫోన్ని తీసి అందులో ఉన్న గాయత్రి ఫోటోని చూపించాడు లక్కీ. అప్పటి వరకు ఇద్దరు బయటకు చూపించలేని కోపంతో ఉన్న ఇద్దరు తెలియకుండానే ఆ రూమ్ లోకి వచ్చారు. లక్కీ చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని చూస్తున్న శశి, మీ మమ్మీ చాలా బాగుంది లక్కీ, షీఈ్ వెరీ బ్యూటిఫుల్, నువ్వు వచ్చు మీ మామలాగానే ఉన్నావు అన్న మాటకి రాజ్ తనను కాపాడి తన కోసం ప్రాణాలు వదులుకున్న గాయత్రిని కూడా ఈ అమ్మాయి గుర్తుపట్టలేదా అన్న కోపం అనుమానం వస్తే సిద్ధార్థ్ శశి గాయత్రిని ఎప్పుడు చూడలేదు అని అయితే కన్ఫర్మ్ చేసుకున్నాడు. కొద్దిసేపటికి ఇంకా టైం అవడంతో తన కోసమే వెయిట్ చేస్తున్న సిద్ధార్థ్ని చూసి లక్కీకి మళ్ళీ వస్తాను అని బుజ్జగించి చెప్పి బయలుదేరింది. శశి వస్తున్నప్పుడు సరిగ్గా చూడని రాజ్ని చూసి కన్సర్న్ గా నవ్వినా కానీ రాజ్ హోల్డ్ చేస్తున్న ఎమోషన్ లో ఆ స్మైల్ ని కేర్ చేయలేదు. శశి రాజ్ తనతో ఫస్ట్ టైం మాట్లాడిన భావం ఈ రోజు కనిపించకపోగా ఏదో రిజెక్షన్ తెలియడంతో అది లక్కీకి హెల్త్ అప్సెట్ అయిన బాధ అనుకుని కామ్గా ముందుకు నడిచింది శశి. శశి వెంటనే 2 అడుగులు వేసిన సిద్ధార్థ్ శశి కోసం కొంచెం ముందుకు వెళ్ళగానే ఆగి తన ఫోన్లో రాజ్ తన గురించి శశి గురించి మీడియాకి లీక్ చేసింది. రాజ్ మొబైల్ నుండి అన్ని ప్రూఫ్తో సహా ఉన్న స్టాఫ్ కాపీని రాజ్కి చూపిస్తూ ఎవరో ఏదో చెప్పారని చూపించారని కాదు రాజ్, థింక్ యువర్ సెల్ఫ్, నన్ను నీతో తెలియని యుద్ధం చేసేలా చేస్తున్నారు. అది ఎవరో నీకు అనవసరమైన నాకు ఖచ్చితంగా అవసరం. బికాస్ నా వరకు వచ్చిన వాళ్ళని వదిలే తాటలేని నాకు నా ఏంజిల్ వరకు వచ్చారు. వాళ్ళు నా ముందుకు వచ్చిన రోజే దట్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ దెమ్ అని అన్నట్టు యాడ్ షూటింగ్ అని చెప్పేసి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్న నీ బామ్మర్ది కమ్ హీరో రంజిత్ కలిస్తే చెప్పు, తనతో నాకు మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని రంజిత్ గురించి తన మైండ్ లో ఆ డౌట్ ఉన్న ఆ రాజు నుండి కూడా ఆ రోజు జరిగింది తెలుసుకోవడానికి మూవ్ ఉండేలా పూర్తిగా చెప్పకుండానే చిన్న డౌట్ రైజ్ చేసి తన కోసం వెనక్కి చూడబోతున్న శశి షోల్డర్ చుట్టూ చేతిని వేశాడు సిద్ధు. మరి చూద్దాం ఎప్పటికైనా తెలుసుకుంటాడో లేదో రాజు.